తక్కువ జరగడం వల్లే, నిర్ణయాలు తొందరగా తీసుకోలేకపోవడం వల్లే ఈ సమస్య అంతా కూడా. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇంకా కూడా 6 నెలలు అయిపోయింది, ఇంకా చాలు సార్. ఇంకా కూడా ఇప్పుడు చూడండి సార్, ఫ్యాషన్ చెప్పారు. ఇప్పుడే జస్ట్ జరిగిన ఉత్తర్వులు జారీ చేశారు సీఎం ఆయన విజయానంద్ గారికి. అసలు ఎవరైనా ఆలస్యం ఆయన వైసీపీ ఆయన, లేకపోతే మొన్న ఒక సిట్ కమిటీలో 3 ఐపీఎస్ ఆఫీసర్లు వెళ్తారు. ఆ 3 ఐపీఎస్ ఆఫీసర్లు మీరెలా అంటారండి? విజయానంద్ వైసీపీ ఆయన మీరెలా అంటారు? ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అండి. ఆయన ఐఏఎస్. ఒక్క నిమిషం మహేష్ గారు ఒక్క నిమిషం. ఆయన ఐఏఎస్ ఆఫీసర్, ఆయన వైసీపీ ఆయన మీరు ఎలా ముద్రేస్తారు? మరి మేమే వేస్తున్నారు కదా సార్, మేమే ఆడేస్తాం సార్. నేనేం చెప్పాను? ఇంధన శాఖలో అపారమైన కమాండ్ ఉన్న ఆఫీసర్ అని చెప్పాను నేను. పత్రికలు, కొన్ని మీడియాలు, కొన్ని కథనాలు, ఏదో వాళ్ళ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇవన్నీ తీసుకుంటారు. ఇంక ఎక్కడితో పని చేయించాలో, ఎవరితో పని చేయించాలో మాకు అర్థం కావట్లేదు. రాజకీయ నాయకులు ఎందుకు అంటే ఇది చేతకాంతరం అవుతుంది సార్. ఇది మేము అధికారులను పని చేయించుకోలేకపోతామంటే మీకు దిగేయండి అని చెప్తారు. మా చేతకాంతరం అవుతుంది. కాబట్టి వీళ్ళెత్తి లోపల వేయాలా, తప్పు జరుగుతుంది. పేర్నింగ్ అని గురించి సార్ చెప్పాలంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా తొందరపడి పేర్నింగ్ అని గారు చాలా ఆయన చెప్పాలంటే మన వైఫ్ పేరు ఎప్పుడైతే ఇన్వాల్వ్ చేశారో, జనరల్ గా పర్సనల్ గా ఇంట్లో వాళ్ళ పేరు ఇన్వాల్వ్ చేసిన తర్వాత బయట సరిగా పనిచేయదు ఇంట్లో వాళ్ళు ఎవరైతే. పేర్నింగ్ నాని గారి పరిస్థితి కూడా అదే ఉంది ఈరోజు చెప్పాలి అంటే. ఇంకా ఇంట్లో వాళ్ళని తీసుకోవచ్చు, డిపెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కళ్ళలో కూడా ఆయన ఊహించలేదు చెప్పాలంటే. పాపం ఆమె పేరుని తీసుకున్నాగా. నాకు తెలుసు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతాను, నాకు మంచి కాంటాక్ట్స్ ఉంది వాళ్ళ ఫ్యామిలీతో కూడా. ఏది ఆ రోజు చెప్పినారు కానీ స్వామి నన్ను చెప్పి ఇన్వాల్వ్ చేసినాడు. కొడుకు అడుగుతాడు, నీ వల్ల నేను పోయినాను, ఇప్పుడు అమ్మ పోతాంది, నీ వల్ల ఏమి ఆ పేలిందని అనేసి నాకు తెలుసు. ఎందుకంటే నాకు వెరీ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ నాకు చాలా బాగా క్లోజ్ ఉన్నారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా. కాబట్టి ఆయన వాళ్ళ ఫ్యామిలీ కాకుండా మహేష్ పవన్ కళ్యాణ్ గారి మీద గతంలో ఆయన విరుచుకుపడినట్టు ఎవరు విరుచుకుపడలా. 4 పిల్లల విషయం కావచ్చు, ఈ బీసీ కార్డు విషయం కావచ్చు, పవన్ కళ్యాణ్ ఎలక్షన్ లో పేర్నాని అంత గొప్పగా మాట్లాడిన వ్యక్తి ఈ రోజు, పవన్ కళ్యాణ్ అంత విమర్శించిన వ్యక్తి ఈ రోజు కోర్టులు వాడుకొని మహిళలు అడ్డం పెట్టి ఈ రోజు కేసు ముందు తీసుకురావడం చాలా తెలివిగా, ఇప్పుడు కూడా చాలా తెలివిగా. రైట్, ఒకసారి లక్ష్మణరావు గారు రైట్ వస్తా మహేష్ గారు, మళ్ళీ వస్తా మీ దగ్గరికి. ఒక మాట లక్ష్మణరావు గారు మొత్తానికి సమర్థవంతంగా, చాలా చాకచక్యంగా, సమయస్ఫూర్తితోటి సీఎం అని మీ గుప్పెట్లో పెట్టేసుకున్నారు. లోపల ఏం జరుగుతుంది, మినిట్ టు మినిట్ షెడ్యూల్ బయటికి లీక్ అయిపోతుంది. అది ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారండి ఇదంతా మీరు? ఎవరికి నేను ఎవరికి చెప్పను, నా ఒక్కడికి చెప్పండి మీరు చాలు. ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు మీరు?